పుల్లారా, రాడనుకున్నారా రాలేడనుకున్నారా? రాడనుకున్నారా రాలేడనుకున్నారా? వచ్చాడు అన్న బాటలో ఎగరేస్తాడు నీలి జెండా, ఎగరేస్తాడు నీలి జెండా. కాసుకోండి, ఇప్పుడు మాట్లాడతాడు. డాక్టర్ ప్రసన్న కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై మీమ్. జై మీమ్ అంటే జై మైనారిటీస్. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో కుమారి బెహన్జీ మాయావతి గారి ఆశీస్సులతోని ఈరోజు ఐజ పట్టణంలో అశేష జనసందోహం మధ్య నా బహుజన నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ బహుజన రాజ్యాధికార సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గము శ్రీ దయానంద్ గారికి, శ్రీ ఆర్య గారికి, శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ ఎంసీ కేశవరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జు తిరుపాల్ గారికి, కృష్ణ గారికి, నాగేశ్వర్ రెడ్డి గారికి, మధ్యలో ఉన్నటువంటి శోభా గౌడ్ గారికి, నాగజ్యోతి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఎంజీ కృష్ణ గారికి, అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి అలంపూరు, ఉండవెల్లి, ఇటిక్యాల, మానపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఐజా రూరల్ మున్సిపాలిటీ ప్రాంతాలైనటువంటి అలంపూరు, శాంతినగర్ అండ్ ఐజా నుండి తరలి వచ్చినటువంటి నా బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అగ్రకులాల నుండి పేదలకు అందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. ఈ యొక్క సమావేశాన్ని మీడియాలో ప్రచారం చేయడానికి వచ్చినటువంటి నా యొక్క మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ పత్రికా ప్రింట్ మీడియా విలేకరులకు, విచ్చేసినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు విశేషంగా సహకారం అందించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాచుకున్నటువంటి డబ్బును కక్కించడానికి ఈరోజు కంకణ బద్దులై బహుజన బిడ్డలు కదం తొక్కి ఈరోజు నీలి జెండా ఎగిరేసే దిశగా, ఈ యొక్క గడిల పాలనకు చరమగీతం పాడే దిశగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నారంటే కేసీఆర్ గారికి నిద్ర పట్టగా కాలు గాలిన పిల్లి మాదిరి 100 సభలు పెట్టుకొని, 100 ఆశీర్వాద సభలు పెట్టుకొని, సిగ్గు లేని, లజ్జ లేని ఈ యొక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు తిరుగుతున్నారంటే వాళ్ళ యొక్క భయం స్టార్ట్ అయింది. ఇంకో త్వరలో ఈ డిసెంబర్ 3న వెలువడే ఫలితాల్లో మీరు సర్దుకొని ప్రగతి భవన్ని కాల్ చేయాల్సిన అవసరము దగ్గరలోనే ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదే ప్రగతి భవన్కు ఇదే బహుజన బిడ్డలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఆశీర్వాదాలతోని ప్రగతి భవన్కు ఆర్ఎస్పీ గారు పల్లెల్లో బీఎస్పీ ఇచ్చిన ఆశీర్వాదంతో ఏనుగుపై వెళ్ళబోతా ఉన్నాడు. ఇది మీ గుండెల్లో రాసి పెట్టుకోండి, జరగబోయేది ఇదే. అక్కడ గడీల పాలన జరుగుతూ ఉంటే ఈ అలంపూరు నియోజకవర్గంలో ఇంకొక గడీల పాలన చెల్లా వెంకట్రామరెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ చెల్లా వెంకట్రామరెడ్డి గారికి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. మన నిధులు నియామకాలని చెప్పినటువంటి ఏర్పడిన ఈ తెలంగాణ 10 సంవత్సరాల్లో మరి మీరు బంగారు తెలంగాణ చేశారా అంటే, నీళ్లు నిరంజన్ రెడ్డి గారు అని చెప్పుకున్నటువంటి ఈయన ఈ నడిగడ్డ ప్రాంతంలో ఒక సైడ్ కృష్ణానది, ఒక సైడ్ తుంగభద్ర నది ఉంటే, ఈ తుంగభద్ర నదిలో ఉన్నటువంటి 0 కిలోమీటర్లో ఉన్నటువంటి ఆర్డీఎస్ కెనాలు 88 కిలోమీటర్లు జోగులాంబ అమ్మవారి పాదాలను నీళ్లతో తడపాల్సినటువంటి ఈ గడ్డను ఈ యొక్క దోపిడీదారులు, ఈ యొక్క చెల్లా వెంకటరామరెడ్డి 2004 నుంచి 2009 వరకు ఒక ఎమ్మెల్యేగా ఉండి దద్దమ్మ మాదిరి, చెవట మాదిరి, సన్యాసి మాదిరి పాలించలేక, ఆయన తెచ్చినటువంటి అబ్రాహం గారు పాలించలేక, ఆయన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సంపత్ కుమార్ కూడా పాలించలేకపోయిన, బ్రష్ పట్టిపోయినటువంటి ఈ ఆర్డీఎస్ కెనాల్ను ఈరోజు మళ్ళీ బహుజన్ సమాజ్ పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, 100 రోజుల లోపల ఆర్డీఎస్ కెనాల్ను తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం నుంచి మల్లమ్మ గుంట
రిజర్వాయర్ వరకు పునరుద్ధీకరించి వాళ్ళ యొక్క నల్ల రేగడి నేలలను సస్యశ్యామలం చేస్తాం. శాస్త్రీయబద్ధంగా పైప్ లైన్ల ద్వారా మీ మాదిరి కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతిమయం మేడిగడ్డ 4 సంవత్సరాలకే పడిపోతుందంటే ఎంత కమిషన్లు ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మీకు ముట్ట చెప్పినారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆత్మ బలిదానాలతోని 1200 నుంచి 1300 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అనేక మంది ఉద్యోగస్తులు ఈ యొక్క వంట వార్పులతోని సకల జనరల్ సమ్మెతోని వాళ్ళ యొక్క వేతనాలు కోల్పోయి ఆంధ్ర పాలకుల చేతుల్లో ఎంతో వేదన గురై ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు మీరు నిధులు నీళ్లు నియామకాలు పేరు చెప్పి నియామకాలు ఒక 100 కోట్లు ఉన్నటువంటి ఒక చెల్లా వెంకటరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తారు. ఒక ఎటిరో పార్థసారథి రెడ్డి గారికి ఒక 500 కోట్లకు రాజ్యసభ సీట్ ఇస్తారు. మరి నియామకాలు నీకు ఆ రోజు దొంగ దీక్ష చేస్తే నిమ్మరసం ఇప్పి దీక్ష విరమింపి చేసిన మందకృష్ణ మాదేయ గారికి మరి నీకు గుర్తు రాలేదా ఈ నియామకం చేసేటప్పుడు అని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కోదండరామరెడ్డి గారు ఉంటే మరి అదే ఎటిరో పార్థసారథిరెడ్డికి ఇచ్చే బదులు ఈ యొక్క కోదండరామరెడ్డి గారు మీకు గుర్తు రాలేదా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవేనా నియామకాలంటే? అనేక మంది యువత, రాష్ట్ర యువత మీరే కదా అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలు ప్రకటిస్తున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఏమైపోయాయి? గ్రూప్ 2 లీకు, గ్రూప్ 1 లీకు, ఒకసారి 2 సార్లు లీకులు. మరి జనార్దన్ రెడ్డి గారు చెవట దద్దమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయమంటే అక్కడ నుంచి కేటీఆర్ గారు, ఇక్కడ నుంచి కవిత గారు, లిక్కర్ దొంగలు వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఒక అవకాశం ఇవ్వండి హ్యాట్రిక్ కొడతామంటా ఉన్నారు. హ్యాట్రిక్ కాదు, ఇంకా కాంగ్రెస్ వస్తుంది. వాళ్ళు 6 స్కీమ్లు అంటారు, మళ్ళీ 6 స్కామ్లే అవుతాయి తప్ప ఇంకొకటి ఏం కాదు అని చెప్పి ఇంకొకసారి మీరు అబ్రాహం గారిని చూశారు, మళ్ళీ సంపత్ కుమార్ గారిని చూశారు. మళ్ళీ వాళ్ళే దొంగలు, మళ్ళీ దొంగ మూటలతోని ఇక్కడున్న నాయకులు మీకు తెలియకుండా మీ ఓటుని అమ్ముకుంటున్నారు. ఈసారి దయచేసి మోసపోద్దండి. ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఇవ్వండి. తప్పకుండా 100 రోజుల లోపలే మేము ఇచ్చినటువంటి బహుజన భరోసా మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మేమందరం కంకణ బద్దులై ఒక ప్రజాప్రతినిధిగా ఒక గడీల్లో కాకుండా, ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో కాకుండా, బంగ్లాల్లో కాకుండా ప్రజల మధ్యలోనే ఉండి మీ హామీలను, మీ సంక్షేమం కోసం, మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మీ మధ్యలోనే ఉంటామని చెప్పి మరోసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క హైజా పట్టణ ప్రజలకు, ఇదే హైజా పట్టణంలో 2009లో నాకు ఒక అవకాశం వచ్చింది. వెనుకబడిన బీసీ కులాల తెలుగుదేశం పార్టీ నుంచి నేను అభ్యర్థిగా ఉంటే ఇదే ఉత్తనూరు తిరుమల రెడ్డి గారు నన్ను గ్రామాన తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇప్పించి ఆ రోజు తిరుమల రెడ్డి గారు చేసిన కష్టానికి నాకు సమీప ప్రత్యర్థి ఈ యొక్క అబ్రాహం కుట్రలు చేస్తే, ఈ చెల్ల వెంకటరామ కుట్రలు చేస్తే నేను ఓడిపోవడం జరుగుతుంది. అందుకే మీ అందరి మధ్యలో నేను చెప్పదలుచుకున్నా, తిరుమల రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ తన ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పి ఆయన అనుచరుడిగా మీ మధ్యలోకి వస్తున్నాను. నవంబర్ 30 తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలో ఏను గుర్తు మీద గుద్దితే కారు తుక్కు కావాలి, కమలం కమిలిపోవాలి, చేయి నలిగిపోవాలి అనే రీతిలో మీ యొక్క అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మీ తీర్పే అంతిమ శిరోధార్యం. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని, రెండవసారి నేను ప్రభుత్వ ఉద్యోగానికి విరమించి మీ మధ్యలోకి వచ్చాను. మీ సభ్యుడిగా ఉంటాను, మీరే ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకున్నాను. జై భీమ్. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే.